కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం పన్నీర్ కర్రీకి ఫస్ట్ మనము ఉడకబెట్టుకోవాలి. ఏంటంటే టమాటో, కొంచెం కొత్తిమీర, పుదీనా, బాదం అండ్ జీడిపప్పు, ఆనియన్స్, అల్లం ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనం ఏమైతే చెప్పినామో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి మనం మిర్చి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. కర్రీకి సరిపడంత పసుపు. ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం హోల్ గరం మసాలా. ఇదంతా మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేయాలి. మనం పన్నీర్ పీసెస్ ఇంట్లోకి వేసేసుకోవాలి. కారం, సాల్ట్, పసుపు, ఆయిల్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవి పన్నీర్కి కారం, ఉప్పు, పసుపు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ఇది కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ మంచి గోల్డెన్ ఫ్రైకి రావాలి. పన్నీర్ ఇట్లా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లో. పన్నీర్ మంచిగా ఇలా ఫ్రై కావాలి. ఆయిల్ హీట్ అయినాక మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కారం, సాల్ట్, హోల్ మసాలా మనం పన్నీర్ వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసేసినాక ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ధనియా పౌడర్, కస్తూరి మెత్తి వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒక 5-15 మినిట్స్ అలా ఉంచేసుకుంటే మసాలా పౌడర్ అంతా దాన్ని పన్నీర్ పీసెస్కి పడుతుంది. పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇట్లా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి.